నీవే నా దైవము ఘనతకు అర్హుడవు నీవే నా దైవము సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత స్తుతులకు పాత్రుడా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము నన్ను కురిపించినావు మడ నుండి నిలిచినావు నన్ను కురిపించినావు మడ నుండి నిలిచినావు యెహోవా నీవే చూచుకొనుము యెహోవా నీవే చూచుకొనుము సర్వము సమకూర్చును ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము వ్యాధులను తొలగించినావు మృతులను మరిలేగినావు వ్యాధులను తొలగించినావు మృతులను మరిలేపినావు యెహోవా రాఫా స్వస్థపరచును యెహోవా రాఫా స్వస్థపరచును నన్ను స్వస్థపరచును ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము ఆమేన్ మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత స్తుతులకు పాత్రుడా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా ఒక మాట చెప్తాను, నేను హల్లెలూయా చెప్తాను, మీరు హల్లెలూయా అనకూడదు. అనకూడదు. ఏమనాలంటే దేవా మీకు స్తోత్రం అని చెప్పాలి.
హల్లెలూయా అంటే ప్రభువుని స్తుతించుడి. నేను స్తుతించుడి అంటున్నాను, మీరు మీరంటే హల్లెలూయా మీరు అంటున్నారు, నేను అంటున్నాను. మీరు స్తుతించుడు అంటున్నారు, నేను స్తుతించేవారు లేకపోతే దేవుడు నోరు తెరుచుకొని చూస్తున్నాడు. దాచితివే యేసయ్యా నీ కృపలో నడిపితివే నన్ను క్షేమముగానే ప్రణాళికలోనా నడిపితివే నన్ను క్షేమముగానే ప్రణాళికలోనా హల్లెలూయా స్తుతి మహిమా 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 యేసయ్యకే హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా స్తుతి మహిమా యేసయ్యకే హల్లెలూయా స్తుతి మహిమా దాచితివే యేసయ్యా నీ కృపలో నన్ను దాచితివే యేసయ్యా గడచిన దినములన్నిటిలో నీ కృప నన్ను వెంటాడినే అడుగులే ముందు
మనము పరిశుద్ధాత్మ పొందిన నాలుగు జ్ఞాపకం చేసుకుంటాం. మొదటి ప్రేమ, మొదటి ఆసక్తి. పరిశుద్ధాత్మ పొందినప్పుడు మనము ఎంత ఉజ్జీవంగా ఉన్నామో ఆ ఉజ్జీవాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని అందరికి వచ్చిన పాట పాడండి. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ పొందిన నాటి జ్ఞాపకాలు పాడుతూ ఉండగా రావాలి. ఆమేన్. ఆమేన్. అందరికి వచ్చిన పాట. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు, పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు, నీ శక్తి నాకు కావలసినదని ప్రభువా నీవు ఎరుగుదువు, నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవు ఎరుగుదువు, పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు, పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు, మొదటి యుగములో జరిగినట్టు ఆశ్చర్యం జరిగించు లోకములో, మొదటి యుగములో జరిగినట్టు ఆశ్చర్యం జరిగించు లోకములో, ఆగులైన విధములుగా మిక్కిలి శక్తినిమ్ము, ఆదిలో జరిగిన విధములుగా మిక్కిలి శక్తినిమ్ము, పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు, పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు, వరదానములో రగులుకొని నేను వాక్యములే నుండి ఎదుగుటకు, వరదానములో రగులుకొని నేను వాక్యములే
Hallelujah, Lord. Hallelujah. Hallelujah. Glory to God. We praise you. Hallelujah. స్తుతి చెల్లిద్దాం. స్తోత్రం చెప్దాం. ప్రభువుని ఆరాధిద్దాం. కనపడదాం. ప్రభు మన మధ్యలో సంచరిస్తున్నట్లుగా, ప్రభు ఆత్మ మన మధ్యన కార్యములు జరిగించినట్లుగా, ఆయన అభిషేకము, ప్రత్యేకమైన అభిషేకం, నూతన అభిషేకం మన మీదకి దిగి వచ్చినట్లుగా ఆరాధిద్దాం. అందరూ స్వరమెత్తి దేవుడికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం దేవా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా దేవా. నీకు స్తోత్రం, స్తోత్రం. మహిమాన్వితుడా, నీకు లెక్కలేని వందనములు, వందనములు, వందనములు. పరిశుద్ధాత్ముడా, నీకు స్తోత్రం. మంచివాడా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యుడగు తండ్రి, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. Praise the Lord. Hallelujah. వందన, వందన, మహత్వములందరూ వందనము, వందనము. Praise the Lord. Hallelujah. 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 Glory to God. We praise you. Hallelujah. Hallelujah. Wonderful Jesus. Wonderful God. Hallelujah. 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 ఈ ప్రత్యేకమైన అభిషేకం, ప్రత్యేకమైన అభిషేకం నీ ప్రజల మీదకి దిగిరాని వాడి నీకు స్తోత్రం. Praise the Lord. Hallelujah. 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 మహిమ దేవా, మహిమ. మా బ్రతుకులో నేను చావవలసిన నన్ను బ్రతికించుకున్నావు. నీకు స్తోత్రము నాయన. నీకు వందనాలు. చచ్చిన నన్ను బ్రతికించినావు. నీకు స్తోత్రము నాయన. నీ పాలు సేవకునిగా చేసుకున్నావు. నీకు స్తోత్రములు నాయన. ఎన్నిక లేని నాకు భాగ్యం ఇచ్చినావు. నీకు స్తోత్రములు. Praise the Lord. Hallelujah. 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 మహిమ, మహిమ, మహిమ నాయన. నీకే మహిమ కలుగును గాక. ఓ మహత్తర వరందర, మహత్వములందరూ వందనముగా. ఓ నీకే వరందరయ్యా. రుహమత్తమలందర బాబా. ఓ నీకే వరందరయ్యా. రుహమత్తమలందర వందల బబశ్యర వందర బాబా. ఓ నా ప్రియమైన సేవకుడా, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, నిన్ను బలపరిచి ఉన్నాను, నీకు సంఘం అప్పగించి ఉన్నాను, నీకు కృపావరములు ఇచ్చి ఉన్నాను, నిన్ను వాడుకుంటున్నాను, ఇంకా బలముగా నిన్ను వాడుకోబోతున్నాను. నీ మధ్యన నేను గొప్ప కార్యములు చేయబోతున్నాను. నీ దీనత్వమును నేను హెచ్చించబోతున్నాను. ఉన్నత దశ నీకు కలిగజేయబోతున్నాను. మరందర మహత్వములందర. Oh, praise the Lord. Hallelujah, Lord. Hallelujah. Glory to God. We praise you. Glory, 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 glory. మహిమానికే మహిమ రాజా. నీ బలము నీ ప్రజల్లో నింపండి. నీ బలము చేత నీ ప్రజలను నింపండి. నీ బలము చేత నీ ప్రజల్ని నింపండి. ఆత్మ వశులుగా చేయండి. ఆత్మ పూర్ణులుగా చేయండి. నీకు వందనాలు. అనుగ్రహించిన శ్రేష్టమైన సమయం కొరకు వందనాలు. మా మధ్య నిలుచుండి మీరు మాట్లాడండి. విశ్వలో చాట్ల దీని నేను నన్ను మరుగుపరచండి. మీరు మాట్లాడండి, మాట్లాడండి. నీకే ఆరాధన, నీకే మహిమ, నీకే ఘనత ప్రభావములు కలుగును గాక. కృప చూపమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. వాక్యం చెప్పబోయినప్పుడు ఒకరిని ప్రారంభించండి. మహిమగల తండ్రి, మంచి దైవం, ఈ మధ్యాహ్న కాల సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నీ దీన దాసులము ఈ సన్నిధిలోనికి, నీ సముఖంలోనికి వచ్చి ఉన్నాం ప్రభువా. నీ దాసుడు పౌలు గారిని బట్టి నీకు వందనాలు తండ్రి. తన జీవితంలో మీరు చేసిన మేలును
ఉపకారమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి, నీ సేవకులంగా మేమందరం కలిసి స్తుతించి కీర్తించి ఆరాధించి మహిమపరచునట్లుగా, నీ అత్యున్నతమైన నామాన్ని హెచ్చించి గణపరచునట్లుగా, అత్యంత బలహీనులమైన మేమందరం నీ సముఖములోనికి వస్తుంటుండగా నీ అభిషేక తైలమును మా మీద ప్రోక్షించండి నాయన. నీ అభిషేకమును విడుదల చేయి ప్రభువా. నీ కృపను దయచేయండి నాయన. నీకు వందనాలు. వచ్చిన దాసులందరితో మీరు మాట్లాడండి దేవ. బహుదూర ప్రాంతము నుండి తండ్రి మీ దాసులను మీరు తోడుకొని వచ్చారు నాయన. అద్భుతమైన నీ సందేశమును విడుదల చేయండి. కావలసిన మీ మాటలను ప్రభువా మా కొరకు విడుదల చేసి నీ మాటల ద్వారా మమ్మల్ని ఊరడింపజేయండి, ధైర్యపరచండి, సరిచేయండి, చక్కదిద్దండి. నీ మహిమ కొరకు బలపరచండి. నీ రాజ్య వ్యాప్తి కొరకు మేము ఏ విధంగా కొనసాగవలెను, నీ మహిమని లోకములో ప్రచురపరుచున్నట్లుగా, నీ గుణాతిశయములను ప్రచురపరుచున్నట్లుగా మమ్మల్ని దర్శించండి నాయన. నీ దాసులను అభిషేకించి మీరు మాట్లాడండి. ఘనమైన నీ నామానికి మహిమ ప్రభావములు తెచ్చుకోమని నా తండ్రి నీ శక్తి కలిగిన హస్తానికి మమ్మల్ని అందరిని అప్పగించుకుంటూ క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ట్రాన్స్లేటర్స్ ఎవరు లేరు. సమయం తక్కువ ఉంది. మాకు ఐదారు చెప్తారు. ఇద్దరు ప్రముఖమైన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. చెప్పండి, తెలుగులో చెప్పండి. లేదు, ఇది ఇంటర్నేషనల్గా వెళ్తారు. దేవుని పరిశుద్ధ నామమునకు నడిచేదన్నారు పైకి అనుకోకుండా పెద్దవారు ముందు నిలబెట్టినందుకే నేను దేవుని స్తుతిస్తున్నాను. ఇది దేవుడు ఇచ్చిన నాకు ఇచ్చిన అవకాశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితాల్లో దేవుడు తప్పనిసరిగా ఒక అవకాశం ఇస్తాడు. సంఘాలలో ఏం జరుగుతుంటుందంటే, నాకు ప్రార్థన లేదు పాస్టర్, వాక్యం చదవడానికి అవకాశం లేదు, ఒకసారి నా వాక్యం చెప్పనియన్నాను, ఇలాంటివి సాధారణంగా సంఘాలలో జరుగుతుంది. వాళ్ళు నేర్పించాల్సింది ఏంటంటే, తగిన కాలమందు నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు అవకాశం అడగకూడదు, దేవుడే సేవకుల్లో ప్రేరేపించి నీకు అవకాశం ఇప్పించాలి. అది అక్కడి నుంచి రావాలి. అంటే సేవకుడు చెప్పేదంతా పైనుంచి వస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు అని విశ్వసించేవారు అందరూ ఈ మాటను కూడా నమ్ముతారు. ఇది అక్కడి నుంచి రావాలి, అవకాశం పైనుండి రావాలి. పైనుండి అవకాశం వస్తే తప్ప దేవుడు మనల్ని నిలబెట్టడు, వాడుకోడు అన్న సంగతి మనము మన సంఘాలలో చెప్పుకొని వాళ్ళని ఆదరించాలి. ముఖ్యంగా వాళ్ళని ఆదరించాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. నేను మొట్టమొదట అప్రిషియేషన్ చెప్తాను, తర్వాత హెచ్చరిక. మనము పరిశుద్ధులు, యేసు రక్తంలో కడుగుబడిన వారు, పరిశుద్ధాత్మ చేత సంధించబడిన వారు, ప్రభు కొరకు నమ్మకంగా నడుస్తున్నవారు కదా. అయితే కొంచెం ముందుకు ఓకే సరిపోతుంది. మనము పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, ఆత్మ ద్వారా నడిపించబడుతున్నవారు. సాధారణంగా మనలో తప్పులున్నాయని ఎవరు భావించరు. దైవజనులుగా ఉన్నతంగా మనల్ని చూస్తారు, గౌరవిస్తారు. అయితే మనం ఎవ్వరము ఇంతవరకు హృదయంలో గ్రహించని ఒక హెచ్చరికను మీ ముందుకి నేను తీసుకురాబోతున్నాను. దానికంటే ముందు ఒక ప్రశ్న అడుగుతాను. మీరు అనేదా భావించకుండా చెప్పండి, ఎందుకంటే మీరు చెప్పిన జవాబుని గురించి ప్రసంగం కొనసాగుతుంది. హల్లెలూయా. అదే హల్లెలూయా అనద్దు, నాకు అలవాటు చేసుకోండి. హల్లెలూయా అనద్దు, దేవానికి స్తోత్రం చెప్పండి, స్తుతించండి. హల్లెలూయా. ప్రశ్న,
మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో నుంచి అడుగుతాను. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 4 వచనాలు. దేవుడు ఒక ఉన్నతమైన ఉపదేశాన్ని మీ ముందుకు తెచ్చాడని నేను నమ్ముతున్నాను. 14 మొదటి నుంచి 4. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాటలాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాటలాడుచున్నాడు. మనుషుడెవడునూ గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాటలాడుచున్నాడు. భాషతో మాటలాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలగజేసుకొనును గాని ప్రవచించువాడు. ఇదే ప్రశ్న మనకి. భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలగజేసుకుంటాడు. ఏంటి భాషను మాట్లాడడం వల్ల కలిగే క్షేమాభివృద్ధి? ప్రశ్న. ఎవరికి తోచిన సమాధానం వారు చెప్పాలి. ఎవరికి అర్థమైన సమాధానం వారు చెప్పాలి. ఎవరు అనుభవిస్తున్న సమాధానం వారు చెప్పాలి. ఒక్కొక్కరు చెప్పండి, అందరూ చెప్తారు. దీంట్లో అద్భుతమైన మర్మము దాగి ఉంది. వ్యక్తిగతంగా ఆత్మ నడిపింపు కలిగిన వాడై వ్యక్తిగతమైన క్షేమాభివృద్ధి ఏంటి? నేను మీకు వివరణ ఇస్తాను. ప్రశ్న మళ్ళా క్లూజ్ ఇస్తాను. అన్నం తింటే ఏమవుతుంది? కడుపు నిండుతుంది. ఆకలి తీరుతుంది. నీళ్లు తాగితే ఏమవుతుంది? దాహం తీరుతుంది. వాక్యం చదివితే ఏమవుతుంది? దైవ జ్ఞానం. ప్రార్థన చేస్తే ఏమవుతుంది? మన ప్రశ్నలకు జవాబు దొరుకుతుంది. మన ప్రార్థనకి జవాబు ప్రభు అనుగ్రహిస్తాడు. సహవాసం వల్ల ఏమవుతుంది? నా దగ్గర ఉన్న జ్ఞానం నేను పంచుతున్నాను. నేను మీతో కూర్చుంటే మీ దగ్గర ఉన్న జ్ఞానం నేను పొందుతాను. ఒకరి విశ్వాసం వలన ఒకరు బలం పొందుతాం. ప్రైజ్లో ఇవన్నీ క్షేమాభివృద్ధిలే. కానుకలు ఇవ్వడం వల్ల దశం బాగా వీడు దీవించబడతా చెప్తా ఉన్నాం మనం. క్షేమాభివృద్ధి. కానుకలు ఇవ్వడం ద్వారా ఆర్థికంగా వరదిల్లాతారు అనేది క్షేమాభివృద్ధి. ఇవన్నీ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్, వాట్ ఈస్ ద ఎడిఫికేషన్ త్రూ స్పీకింగ్ ఇన్ టంగ్స్? భాషలు మాట్లాడడం వల్ల ఏంటి క్షేమాభివృద్ధి అనేది ప్రశ్న. నాకు తెలుసు ఒక అద్భుతమైన మర్మాన్ని దేవుడు మీ ముందుంచబోతున్నాడు. ఆమేన్. చెప్పండి, ఎవరికి వచ్చింది వాళ్ళు చెప్పండి. ఎవరు అనుభవించింది వాళ్ళు చెప్పండి. ఆత్మలో క్షేమాభివృద్ధి కలుగుతుంది. భాషతో మాట్లాడేవాడు తనకే, అదొక్కటే మాట ఆలోచన చేయండి. భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగుతుంది. మనుషుని ఆత్మలో క్షేమాభివృద్ధి అనేది కలుగుతూ ఉంటుంది. దేవునికి అతి దగ్గరగా. ఇప్పుడు చదివిన దాంట్లోనే ఉంది మీ మాట. దానికి ఇంకా వివరించారు. దేవునికి దగ్గరగా ఉండగలుగుతుంది. బాబు చెప్పినాను ఇవాళ దయాకర్ ఏంటి? నేను ఎక్కువ సమయం తీసుకోను, ఇప్పటికే సమయం మించిపోయింది. దేవునితో మాట్లాడుతున్నాను. దేవునితో మాట్లాడడం ఒక ఆన్సరే, కానీ ఏంటి క్షేమాభివృద్ధి? మాట్లాడడం క్షేమాభివృద్ధి, స్వప్రయోజనం, కన్వర్జేషన్. మాట్లాడడం అనేది కన్వర్జేషన్. ఏంటి ఎడిఫికేషన్? ఏంటి క్షేమాభివృద్ధి? దేవుడితో మనం మాట్లాడుతున్నప్పుడు మన బలహీనతల్ని తొలగించుకోవడానికి కారణం కావచ్చు. అది కూడా ఒక కారణమే. దేవుని స్తోత్రం. ఇంకా అయ్యా మీరు అనుభవించింది చెప్పండి, ఎందుకంటే అనుభూతి చాలా సంవత్సరాలు స్పర్శను కూడా మనం అనుభవించాలి. స్పర్శను అనుభవిస్తాం. దేవుని స్తోత్రం. ఇంకా దేవునితో సహవాసం కలిగి ఉంటాం. సహవాసం. దేవునికి స్తోత్రం. దేవునితో మాట్లాడుతున్నాం. సహవాసం కలిగి ఉంటాం. గాడ్ అంటే కాన్వర్జేషన్, అదే ఫెలోషిప్. ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ కవర్స్ us. ఓకే, ఇంకా ఇంకా ఒక్కొక్కరు కూడా చెప్పండి, తప్పకుండా చెప్పాలి. దేవుని స్తుతించవచ్చు భాషలో. ప్రైజింగ్ గాడ్, ప్రేయింగ్. ఇంకొక మాట నేను చెప్తున్నాను, ప్రేయింగ్. భాషలలో స్తుతిస్తాం, ప్రార్థించడం, భాషలలో స్తుతించడం. ఇంకా దేవుని నుండి పొందుకోవడం, ఎదగడము. ఇంకా దేవునితో లీనమైపోవడం, ఇంటిమసీ విత్ గాడ్. మీరే మిగిలిపోయారు. మీరే చెప్పారా? ఓకే, దేవునికి స్తోత్రం. నేను చెప్తాను. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అడగలేదు ఈ ప్రశ్నలు. సో ఐ వాంట్ బ్రింగ్ ఏ గ్రేట్ ఫ్రూట్ ఫ్రమ్ దిస్ వరల్డ్. నేనే
ఆమేన్. ఆమేన్. క్షేమాభివృద్ధి ఏంటనేది మనం 2 సార్లు ఈ భాగాన్ని చదవాలి. ఒకసారి చదవాలి మరి 1 నుంచి 5 వచనాలు. ప్రేమ కలిగి ఉంటకు ప్రయాస కలిగి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి విశేషముగా మీరు అబ్జర్వ్ చేయండి. చదివేటప్పుడు ఏమన్నా అందులో అర్థం దొరుకుతుందేమో, మీనింగ్ నేను నా ప్రశ్నకి జవాబు దొరుకుతుందేమో. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడు గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణ కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలిగి కానీ ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలిగించు. మీరందరూ భాషలతో మాట్లాడవాలని కోరుచున్నారు కానీ మీరు ప్రవచింపవలని మరి విశేషముగా కోరుచున్నారు. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్పితేనే కానీ వాని కంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. ఇక్కడ భాషలతో మాట్లాడేవాడు అర్థము చెప్తేనే కానీ ప్రవచించువాడే శ్రేష్ఠుడు. ప్రయారిటీ దేనికి వచ్చింది? ప్రవచనానికి వచ్చింది. చాలా సందర్భాలు వాళ్ళు ఈ మాటను తీసుకొని భాషల్ని నెగ్లెక్ట్ చేసేసారు. భాషల్ని పూర్తిగా కొంతమంది పక్కకు పెట్టేశారు. ఏది ఏ నాకు క్షేమాభివృద్ధి ఒక పని చేయండి, ఇటు వచ్చేసేయండి, ఇటు వేసేసి ఒక నిమిషం మళ్ళీ వాక్యం అయిపోయినాక ఫ్రీగా ఉంటుంది. అయ్యగారు సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. కష్టం. ఓ సారీ, సారీ నేను గమనించాను. తగిలిందా? దేవునికి స్తోత్రం. సహోదరులారా ఆలోచించుడు. భాషలతో మాట్లాడచ్చు నేను మీ యొద్దకు వచ్చి సత్యమును ఆగుదాం. క్షేమాభివృద్ధి సందర్భంగా మనకు వచ్చిన చివరి మాట ఏంటి? ప్రవచించువాడే శ్రేష్ఠుడు. ఈ మాటను పట్టుకొని చాలా సంఘాలు వాళ్ళు భాషలను నిర్లక్ష్యం చేశారు. కానీ మన అంశం ఏంటి? భాషలు మాట్లాడేవాడు తన వ్యక్తిగత క్షేమాభివృద్ధి పొందుకుంటాడు. అంటే అందరికీ ఆ క్షేమాభివృద్ధి అవసరమే, అందరూ ఆ భాషలు మాట్లాడవలసినదే. అయితే ఏం జరుగుతుందంటే ఇబ్బందికరంగా ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోవడం. మీరు పట్టుదారం పొందలేదు, పట్టుదారం నుండి మీకు తెలియదు, చెప్తే కూడా వినరు మీరు. ఇట్లా మనం వాళ్ళని దూరం చేసుకుంటాం. ఇట్లా వాళ్ళని మనం దూరం చేసుకుంటాం. అవగాహన కలిగేటట్టుగా స్టెప్ బై స్టెప్ బోధించగలిగితే అన్ని పరిశుద్ధాత్మ ఎరగని వారు కూడా పరిశుద్ధాత్మ ఆశతో పరిశుద్ధాత్మలోనికి నడిపించబడతారు. దేవునికి స్తోత్రం. అది నా అనుభవం. ప్రజలో అనేక మంది 50 నాకంటే ఉన్నతంగా 50 సంవత్సరాల నుంచి పరిచయం, నేను యవనస్తుడిగా ఉన్నాను, 50 సంవత్సరాల నుంచి పరిచయం చేస్తున్నాను. ఎప్పుడో సేవకుని సత్యంలోకి నడిపించాను. కొన్ని ప్రశ్నలు వేశాను, వాళ్ళు విమర్శించారు, విమర్శలో నుంచే ప్రశ్న తీశాను. ఆయన అన్నాడు, నేను హెబ్రోన్కి వెళ్తుంటే పెంతకోస్కి వెళ్తుంటే మా చిన్న పోయి ఆయన 50 సంవత్సరాల పరిచయం హెడ్ మాస్టర్ రిటైర్ అయిపోయి మళ్ళీ సేవ కూడా చేశాడు. నాకు అల్లరనిపించింది, నాకు మంచిగా అనిపించే. నేను హెబ్రోన్ సంఘానికి వెళ్ళినాక అక్కడ పీస్గా ఉంది, సమాధానం, శాంతి నాకు ఇష్టమైంది. సరే అల్లరి అన్నావు కదా, అల్లరి అనిపించింది అన్నావు కదా. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం చదివింది, ఆయనతో కూడా చదివిపించింది. కొంతమంది కొత్త మద్యం తాగారా అని ఎగతాళి చేశారు. ఇంకా కొంతమంది ఏం చేశారు? దేవుణ్ణి నమ్మపరిచారు. ఒకవేళ నీకున్న అనుమానాలు నీకు ఉండని, ఒకవేళ ఇక్కడ నిజంగా భాషలు మాట్లాడేవాళ్ళు ఉంటే, నిజంగా పరిశుద్ధాత్మ ఉంది, నిజంగా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇది నిజం కాదనే ఉద్దేశం వాళ్ళకు ఉంది, వాళ్ళ మాటనే సమర్థిస్తూ ఒకవేళ నిజంగా
నిజంగా పరిశుద్ధాత్మ పొందిన వారిని మనం అనేకులను చూచాము. నిజంగా పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు ఇక్కడ ఉంటే నువ్వు ఏ గుంపులో చేస్తావు? అవమానపరుస్తావా? కొత్త మధ్యం తాగారని దేవుని మహిమపరుస్తావా? అని అడిగితే ఆ ఒక్క మాట నేను ఏ గుంపులో చేరాలి? ఇప్పుడు మహిమపరిచే గుంపులో వాక్యమే పట్టుకుంటుంది. సత్యము వారిని స్వతంత్రులుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగుతుంది. సత్యములోనికి నడిపించే సామర్థ్యము ప్రభు ఈ దినం మీకు కలగజేయును. పరిశుద్ధాత్మ దేవుడు మనం మధ్య సంచరిస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి అనుభవం, మొదటి అనుభవాలు మనం మర్చిపోయాము. మొదటి అనుభవాలు మర్చిపోయాము. అనుభవాలు, ఈ లోక సంబంధమైన అనుభవాలు మనల్ని మొదటి అనుభవాల్లో వెనకబడేటట్టుగా చూసింది. లోక సంబంధమైన అనుభవాలు ఏంటి? వాళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళకి ఎట్లా జవాబు చెప్పాలి, ఈ సంఘంలో నుంచి మనుషులు గుంజుకుపోయారు, వాళ్ళని ఎట్లా తెచ్చుకోవాలి. ఈ అనుభవాలలో మన మొదటి అనుభవాన్ని మర్చిపోయాం. ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కమ్ టు యువర్ ఫస్ట్ లవ్. రిమెంబర్ యువర్ ఫస్ట్ ఎక్స్పీరియన్సెస్, ఫస్ట్ జాయ్ when you filled with Holy Spirit. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడినప్పుడు నీకు కలిగిన అనుభవాలను మళ్ళీ జ్ఞాపకం చేసుకుని, నేను ఆరాధిస్తున్నప్పుడు నేనిద్దరము ఒక సంఘానికి చెందినవాడు. జగద్గిరిగుట్ట సంఘంలో నేను పరిశుద్ధాత్మ పొందినప్పుడు అనుభవాల్ని జ్ఞాపకం చేసుకుని ఇక్కడ కూర్చొని ఆరాధిస్తున్నాను. చెప్పాను, మనం చెప్పిందే చెయ్యాలి, చేసిందే చెప్పాలి. ఇది మొట్టమొదటిది. మనకి ఎక్స్పీరియన్స్ రాకుండా మనం బోధిస్తే దండుగా ఏ పని జరగదు. మనం ఏది అనుభవించామో అది మనం చెప్పగలిగితే తర్వాత ఇక రకరకాల విమర్శలు ఉంటాయి. ఓ పెద్ద గొప్పగా చెప్తున్నాడు, అట్లా అనే సంగతి అట్లా తెలుసు, నాకు ఈ సంగతి ఇట్లా తెలుసు అని మాట్లాడుతూనే ఉంటాడు. కానీ నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి? నీ హృదయంలో ఉండాల్సింది ఏంటంటే మొదటి ప్రైజ్ ది లార్డ్. నువ్వు మనుషుల వైపు చూస్తే మాత్రం ఖచ్చితంగా నువ్వు వెనకబడిపోతావు. లోపం లేనివాడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ప్రతి వాడిలో ఏదో ఒక లోపం ఉంది. లోపాల వైపు చూస్తే నీ వ్యక్తిగతమైన విశ్వాసాన్ని పొడగొట్టుకుంటావు. నువ్వు వాక్యం చూడాలి, నీ అనుభవాలే నీకు లెక్క, నువ్వు పొందిందే నీకు లెక్క. వాడిట్లా ప్రవర్తిస్తున్నాడు, వీడిట్లా ప్రవర్తిస్తున్నాడు చూసుకుంటూ పోతే నీది పొడగొట్టుకుంటావు. ఏమే పొడగొట్టుకోవడం ఏమైనా కాదు, కాపాడుకోవడం ఏమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను దేవుని వాక్యం పంచుకుంటున్నప్పుడు నాకు కలిగానంత ఆనందం నాకు ఈ లోకంలో ఎక్కడ దొరకలేదు. సత్యాన్ని విడమర్చి చెప్తున్నప్పుడు నాకు కలిగే ఆనందం ఇంకెక్కడ ఎప్పుడూ అనుభవించలేదు. దేవునికి స్తోత్రం. నేను చూడడానికి పిచ్చోడ్లాగా కనబడుతుంది. ఆ వేషధారణ ఎవ్వడు ఇష్టపడ్డాడు. కానీ దేవుని వాక్యం పట్టుకుని నిలబడాలి. ముఖాంతరం గురించి ప్రభు అనేకులు ఏడవడం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధాత్మ మొట్టమొదటి కార్యం ఏంటి చెప్పండి? నింపుదల కంటే ముందు కార్యం పశ్చాత్తాపం. ఎవడు ఏడవలేదో దేవుని సన్నిధిలో వాడు ఎన్నటికీ పరిశుద్ధాత్మ సమీపించలేడు. దేవునికి స్తోత్రం. నీ వ్యక్తిగతమైన జీవితాన్ని గురించి నీకు మొట్టమొదటి పశ్చాత్తాపం. ఏ చిన్న లోపం గుర్తొచ్చిన యేసయ్యా నేను క్షమించాను అడిగాను, నేను చచ్చిపోయింది అక్కడికి వద్దు. ఏం చేయాలి? చనిపోయే వరకు ఆ పశ్చాత్తాపం అనుభవాన్ని మనము మొదటి అనుభవం ఇది. నేను చెప్తున్నమాట మొదటి అనుభవం. నిరంతరం దాన్ని సాధన చేస్తూనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడికి వద్దాం. ఏంటి అంశము? భాషలకి ప్రాముఖ్యత ఎక్కువైపోయింది, తక్కువైపోయింది. ప్రవచనమే శ్రేష్టము అని చెప్పేశాడు పౌలు. హీ డిక్లేర్స్ హిమ్సెల్ఫ్ దట్ ప్రొఫెసీ ఈజ్ ద సుపీరియర్ గిఫ్ట్ అని చెప్పేశాడు కదా. అయితే మళ్ళా ఫస్ట్ నుంచి 4 వచ్చిన ప్రేమ కలిగి ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరములతో అపేక్షించుడి. విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించు. ఎందుకనగా
భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడెవడును గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధి హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో ఇక్కడ ఆగుదాం. భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలిగజేసుకుంటున్నాడు. కాడికి మళ్ళీ వచ్చినాము. తనకే క్షేమాభివృద్ధి ఏంటి అనేది ప్రశ్న. ఇప్పుడు భాషలు మాట్లాడడం 13వ వచనం చదవండి. భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవచ్చు. భాషల వలన ఏంటి క్షేమాభివృద్ధి అంటే ఫస్ట్ వన్ హూ ఈజ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్ హీ హస్ టు ప్రే ఫర్ ద ఇంటర్ప్రిటేషన్. ఇఫ్ హీ గెట్ ఇంటర్ప్రిటేషన్ దేర్ ఆర్ హిండర్డ్ మిస్టరీస్ ఇన్ ద టంగ్స్ హూ ఈజ్ టాకింగ్. మాట్లాడేవాడు భాషలలో ఏముంది? మర్మం ఉంది. ఆ మర్మం ఎప్పుడు తెలుస్తుంది? భాషలకు అర్థం చెప్పినప్పుడు. భాష మాట్లాడేవాడు అర్థం చెప్పే శక్తి కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసాడు, పొందుకున్నాడు అంటే ఆటోమేటిక్గా 2వ వరానికి ప్రమోట్ అయిపోయాడు. బాగా శ్రద్ధగా ఆలోచించండి. భాషల వలన క్షేమాభివృద్ధి ఏంటి అనేది మన ప్రశ్న. దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. నేను ఈ ప్రసంగం పూర్తి చేసిన తర్వాత you will not be the same again. ఇప్పుడున్నట్టుగా మీరు ఉండరు. ఒక ఉన్నతమైన అభిషేకం మిమ్మల్ని వెంబడిస్తుంది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 ఉజ్జీవింపబడండి. నలుగురు సేవకులు కలిసినప్పుడు చల్లగా ఉండొద్దు. మనం ఉజ్జీవింపబడితే మన సంఘాన్ని ఉజ్జీవింపజేస్తాం. మనం చల్లగా ఉంటే మన సంఘం కూడా చల్లగా కూర్చుంటుంది. అవునా? ఏం చేయాలి ఇప్పుడు? మనము ఉజ్జీవింపబడాలి. ప్రైజ్ ది లార్డ్. నా మాటలు పూర్తి అయ్యే లోపల 100% మీరు ఉద్యోగపడతారని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. భాషలు మాట్లాడేవాడు అర్థం చెప్తే 2వ వరానికి ప్రమోట్ అయ్యాడు. 2వ వరం వచ్చేసింది. 2వ వరం వస్తే ఏమవుతుంది? దాంట్లో మర్మం ఉంది. ఆ మర్మం ప్రవచనం కావచ్చు, జరగబోయే సంగతి కావచ్చు, జరిగిపోయిన సంగతి కావచ్చు, అంతర్ రహస్యంగా దాచుకున్న రహస్య పాపం కావచ్చు. దాని వలన బయలుపరచబడుతుంది. అంటే ఫస్ట్ ప్రయారిటీ దేనికి? భాషను మాట్లాడడానికి. మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు దేనికి వచ్చింది ప్రయారిటీ? ప్రవచనానికి పోయింది. సరిగా విభజించి అర్థం చేసుకోవాలి. 2 మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. సత్యవాక్యంను సరిగా విభజించి చెప్పు అని తిమోతికి రాశాడు కదా. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట ఏమున్నది? కలిపి చెరిపే బోధ. మనం ఇంతవరకు అందులోనే ఉన్నాం. విడదీసుకొని చదువుకోలేదు, అర్థం చేసుకోలేదు. మనం కళ్ళ ముందున్న వాక్యాలే, ఎప్పుడు చదివే వాక్యాలే. దాన్ని సపరేట్గా అర్థం చేసుకోలేదు. దేనికి దానికి కలిపి అర్థం చేసుకున్నాం, కలిపి కొనసాగుతున్నాం. దానికి ఉదాహరణే హల్లెలూయా. హల్లెలూయా. ఎంత బ్లండర్ అన్నమాట సంఘంలో. ఎక్కువ సంఘాలలో ఆత్మపూర్ణులైన వాడు చేసే పెద్ద పొరపాటు. హల్లెలూయా హల్లెలూయా అనిపిస్తున్నారు కానీ స్తోత్రం ఎవరు చెప్పట్లేదు. అది తెలియకుండా జరిగిపోతుంది. అలాంటివి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బయలుపరిచి మాట్లాడితే తప్ప అది మనకి అర్థం కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? లూకాసు వార్త మనం రాత్రి ధ్యానం చేసుకున్నాం. లూకాసు వార్తలో ఏముంది? 8వ అధ్యాయంలో విత్వాని తీసి చదవడానికి టైం లేదు. విత్వాని ఉపమానం చెప్పారు. చెప్పిన తర్వాత యేసుప్రభు గారు చెప్పినాక 12 మంది శిష్యులు వచ్చి ప్రభు దీని ఉపమాన భావం ఏమిటి అని అడిగారు. మత్తయి సువార్తలో లేదు మళ్ళా ఈ మాటలు. మత్తయి సువార్తలో ఉపమానం ఒకటే ఉంది. లూకా సువార్తలో శిష్యులు వచ్చి ఉపమాన భావం ఏమిటి ప్రభువా అని అడిగారు. అడిగితే అప్పుడు యేసుప్రభు ఉపమానం పరలోక రాజ్యం మర్మములు ఎరుగుట మీకు మాత్రమే అనుగ్రహించబడింది. ఇతరులు చూచియు చూడకయు వినియు గ్రహించబడినట్లు వారికి ఉపమాన రీతిగా వాళ్ళు వచ్చారు. ఫుడ్ దొరికింది. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఫుల్గా తిన్నారు. ఇంకా అద్భుతాలు సూచనలు జరిగినాయి. కాళ్ళు పోయినోడు కాళ్ళు బాగు చేసుకొని వెళ్ళిపోయాడు. కన్ను పోయినోడు కన్ను బాగు చేసుకొని వెళ్ళిపోయాడు. ప్రతి విషయంలో మేలు కలిగింది. వాళ్ళకి మేలు కలగలేదు. యేసుప్రభు దగ్గరికి అనడానికి లేదు. వాళ్ళకి మేలు కలిగింది. కానీ పరలోక రాజ్య మర్మం వారికి దొరకలేదు. 12 మందికి దొరికింది. వాళ్ళు వచ్చి అడిగారు కనుక, భావం అడిగారు కనుక. నువ్వు చదువుతున్నావు వాక్యం, నువ్వు ధ్యానం చేస్తున్నావు, నీకు క్వశ్చన్స్ ఎరైజ్ అయినాయి. నువ్వు పెద్దవాడు కావచ్చు,
ఉన్నతులు కావచ్చు, చిన్నవాడివి కావచ్చు, ఏజ్లో చిన్నవాడివి కావచ్చు, అనుభవంలో పెద్దవాడివి కావచ్చు, ఏమైనా నువ్వు నీకు వచ్చిన అనుమానాన్ని తీర్చుకోకపోతే అది ఎప్పటికీ అలాగూ ఉండిపోతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను మీకు రేజ్ చేసిన అనుమానం ఏంటి? భాషల వలన వ్యక్తిగత క్షేమాభివృద్ధి ఏంటి? వాట్ ఈస్ ఎడిఫికేషన్ త్రూ పర్సనల్ స్పీకింగ్ ఇన్ టర్మ్స్? పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడడం ద్వారా మనకి కలిగే లాభం, క్షేమాభివృద్ధి ఏంటి? అది మన ప్రశ్న. మాట్లాడుతున్నాం, భాషలు మాట్లాడాడు, మళ్ళా పరిశుద్ధాత్మ పొందడానికి ఎంత ఉపవాసం ఉండి కనిపెట్టాడు, మళ్ళా అలా ప్రభా అర్థం ఈయన అర్థం లేకపోతే నేను వ్యర్థుడిని అయిపోతున్నాను, పనికిమాలను అయిపోతున్నాను, నా భాషలకి విలువ లేకుండా అయిపోతుంది, దాంట్లో మర్మం ఉంది, అది నాకు కావాలని విజ్ఞాపన చేస్తూ ఉంటే, కన్నీరు గారుస్తూ ఉంటే ప్రభు కనికరం వారి మీదకి వచ్చి రెండో వరానికి ప్రమోట్ చేస్తాడు. రెండో వరం అయిపోయింది. మూడో వరం ఏంటి? మర్మము. దాంట్లో ప్రవచనం ఉంది, జరగబోయే సంగతులు జరగబోయే అంటే అర్థం ఏంటి? ఒక వరాన్ని నుంచి ఇంకొక వరానికి అభివృద్ధి చెందుతున్నాడు. ఇది భాషల వలన క్షేమాభివృద్ధి. దేవునికి స్తోత్రం. మనం ఎక్కడ ఆగిపోయాం? భాషల దగ్గరే ఆగిపోయాం. భాషలకు అర్థం చెప్పాలి అని స్ట్రెస్ చేసి చెప్పిన సేవకుడు లేడు. ఆగిపోయినాం అక్కడ. నో, అక్కడ ఆగిపోవడానికి వీలు. భాషలకు అర్థం కొరకు మళ్ళా ఆరంభంలో నువ్వు పరిశుద్ధాత్మ కొరకు ఎంతో పోరాడినావో భాషల అర్థం కొరకు మళ్ళీ అంతా పోరాడాలి. నీకు ఎప్పటికీ ఒక పోరాటం ఉండాలి. దేవుని గ్రంథంలో నుంచి నేను ఇది పొందుకోవాలని ఆ పోరాటం నీలో ఉంటే ఎప్పుడు వెనకబడవు. వెనకబడే ప్రశ్నే లేదు. ఇది అయిపోయిన తర్వాత ఇంకో పోరాటం ఉంది, ఇది అయిపోయిన తర్వాత ఇంకో పోరాటం ఉంది, అది కావాలి. నేను వికారాబాద్ సేవ ప్రారంభించిన క్రొత్తలో నేను ఒక దాదాపు 34 సంవత్సరాల కిందట అక్కడ సేవ ప్రారంభించాను. అంతకుముందు ఒక 3 సంవత్సరాలు నేను జగద్గిరి రూట్లో సేవ చేశాను. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం ఏంటంటే బంగారం పోయిందని ఒకటి దగ్గరికి పోతాడు. వాడు చిన్నపిల్లల్ని పిలిచి వాడి చేతిలో పసరు రాస్తాడు. పసరు రాస్తే ఆ పిల్లోడికి కనబడుతుందంట, వీళ్ళకి ఎవరికి కనబడదంట. ఆ పిల్లోడు ఏం చెప్తాడు, నీకేం కనబడుతుందో చెప్పరా అంటే ఒక అతను వెళ్తున్నాడు, అంగేసుకున్నాడు, ఏ రంగు అంగేసుకున్నాడు, వాడు చెప్తాడు. ఎవరికి? వీడికి కనబడదు, మళ్ళా ఆ పిల్లోడికి కనబడుతుంది. నల్ల రంగు వేసుకున్నాడు. ఏ మూత ముఖం ఎక్కడ దిక్కుంది, తూర్పుకుందా పడమట్టుకుందా అని వీడు అడుగుతాడు. ఆ పిల్లోడు చెప్తాడు ఇది పడమట్టుకుంది మూత ముఖం అని. మీకు అర్థమవుతుందా? పనికి మాలిన విగ్రహాలను పూజించేవాడు ఇంతగా వేసుకున్న అంగీకాడికి వెళ్ళి దొంగని పడుతుంటే జీవం కలిగిన దేవుని నమ్ముకున్న నేను పనికి మాలిన వాడికి ఎందుకున్నాను అని అడిగాను దేవుని. ఎన్నో దినాలు కన్నీరు కాచాను, ఎన్నో దినాలు ప్రార్థన చేశాను. మళ్ళీ ఎప్పటి పోరాటం ఇది? పరిశుద్ధాత్మ కావాలి దేవా అని మూడు 1 సంవత్సరంన్నర పాటు నాకు పరిశుద్ధాత్మ రాలేదు. 1 సంవత్సరంన్నర పాటు నేను 3 దినాలు ఉపవాసం ఉంటున్నాను నెలకి. వెళ్ళక ముందు వారానికి ఆదివారం శనివారం 2 రోజులు ఉపవాసం ఉంటున్నా. నా భక్తి ఎక్కడ పనికిరాట్లేదు నాయన, నన్ను అంగీకరించట్లేదు, నువ్వు నాకు పరిశుద్ధాత్మ ఇవ్వట్లేదు. భారం ఆ బాధ ఎక్కువైపోయేది. ఆత్మ లేనివాడు నా వాడు కాదైనా మాట జ్ఞాపకం వచ్చినప్పుడల్లా బాధ ఎక్కువైపోయేది. పరిశుద్ధాత్మతో బలమైన ఆత్మతో నేను గడియ ఆ క్షణము నేను మరవలేను. బాప్తిస్మం పొందిన గడియ ఎలాగో మనం మరవలేము, పరిశుద్ధాత్మ పొందిన ఆ గడియను కూడా మనము దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఇది క్లుప్తంగా ముగించేస్తా. అయిపోయింది ఇక్కడికి. ఏది భాషల వల్ల క్షేమాభివృద్ధి ఏంటంటే చెప్పండి. ఇప్పుడు ఒక వరం నుంచి ఒక వరానికి అభివృద్ధి చెందడం, ప్రమోషన్ టు గిఫ్ట్ అదర్ గిఫ్ట్స్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఇంతవరకు మనం చెప్పిన సమాధానాలన్నీ ఒక విధంగా కరెక్టే, కానీ అస్సలు అర్థము ఇది. ఒక వరం నుంచి ఇంకొక వరానికి మనం అభివృద్ధి చెందాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మాట ఆత్మలో గ్రహింపు కలిగిన వారు గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పటిలాగా ఉండరు మీరు. ఈ భారం మీలోకి వస్తే ఆత్మ లేనివాడు నా వాడు కాదనే భారం మనల్ని పరిశుద్ధాత్మ దగ్గర నడిపించాడు. ఇప్పుడు భారం ఏంటి? భాషలు అర్థం చెప్పకపోతే నీవు వ్యర్థుడు అంటున్నాడు పౌలు. వద్దనట్లేదు, నిన్ను పొడుస్తున్నాడు, గెలిగిస్తున్నాడు, రెచ్చగొడుతున్నాడు. భాషలకు అర్థం చేయకపోతే నువ్వు వ్యర్థుడు అయ్యా, భాషలు మాట్లాడు. అసలు మీనింగ్ అది.
కానీ వేరే సంఘాల వాళ్ళు వేరే విధంగా తీసుకొని మాకు భాషలు వద్దని పక్కకి జరిగిపోయారు. కనుక భాషలు వద్దు అనుకున్నవాడు రెండో వరం పోడగొట్టుకుంటాడు. ఏంటది? అర్థం చెప్పి పొడగొట్టుకుంటాడు. ఆ రెండో వరం ఒకటి రాకపోతే రెండోది రాదు, రెండోది అవసరమే లేదు, రెండోది రాకపోతే మూడోది లేదు. సో ఇంటర్ రిలేటెడ్ గిఫ్ట్స్ అండ్ గ్రోయింగ్ ఇన్ గిఫ్ట్స్ అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ ఈ మాటలు మీ హృదయంలో గ్రహింపుకు వస్తే, మొదటి ఆత్మాభిషేకపు అనుభవం మీకు జ్ఞాపకానికి వస్తే, మునుపెన్నటిలాగా ఉండకుండా మరింత బలమైన ఉజ్జీవంతో మీ సంఘాన్ని మీరు బలపరచగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. నేర్చుకుంటున్నది మొట్టమొదటి నీ కొరకు, నీ ఉజ్జీవం. వాక్యం నేర్చుకుంటుంది ఎవరి కొరకు? ప్రసంగాలు తయారు చేసుకుంటున్నాం. ఏం చెప్పుదుమా అని, ఏం చెప్పుదుమా అని ప్రసంగాలు తయారు చేసుకుంటున్నాం. ఏం చెప్పుదుమా అనే ఉద్దేశం ఉంది తప్ప ఇది నాకు ఎలా పనికొస్తుందో తెలుసా? నేను ఏదైనా వాక్యాన్ని పట్టుకున్నానంటే సచ్చిందాక ఇవ్వండి, అది నెరవేరిందాక ఇవ్వండి. ఒకరోజు రాత్రి నాకు ఇట్లా కొట్టినట్టుగా, నాకే అన్నట్టుగా ఒక వచనం మరలా వస్తూ ఉంది. ఏంటది? నీతిమంతుడు తన పిల్లలకి ఆస్తి సంపాదిస్తాడు. 35-36 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నా, నాకు నేనేమీ చేసుకోలేను, నా పిల్లలకి ఏం చేయలేను. నా పిల్లలంటే మనవలకి ఏం చేస్తా నేను? ఇది వాగ్దానము. ఇది ఎట్లా నెరవేరుతుందా? నెరవేరే పరిస్థితులు అయితే నా కళ్ళ ముందు ఏమీ లేవు. ఇదే రాత్రి అంతా నిద్రపోలే, దేవుని దగ్గర గోజాడుతూనే ఉన్నా. పొద్దున్నే నాకు ఒక వీడియో వచ్చింది. ఈ వాగ్దానం నెరవేర్పు కొరకు సమానమైన ఒక వీడియో వచ్చింది. వీళ్ళుంటే నేను మరలా ఎప్పుడైనా షేర్ చేసుకుంటాను. ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. ఇప్పుడు నేను దాని జోలికి వెళ్ళలేదు. ఆ వాక్యము నాకు నెరవేరింది, నా జీవితంలో అమల్లోకి వచ్చింది. నా కొడుకు ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి చేస్తే కొడుకు పుడితే వాడు కోటీశ్వరుడుగా పుడతాడు. ఆమేన్ చెప్పండి. ఆ మాట నెరవేరిపోయి దేవునికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం నా బ్రతుకులో అమలు కాకపోతే నా బోధ దండుగా, నా సంఘం దండుగా, నా ప్రజలు దండుగా. దేవునికి స్తోత్రం. ఫస్ట్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. ఫస్ట్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. అప్పుడు నువ్వు అది ధైర్యంగా చెప్పగలుగుతావు. తప్పితే మన అనుభవంలోకి రాని ప్రసంగాలు ఏముంటాయి? చెప్పలేదు. అది ఎట్లా చెప్పాలి? ఏదో ఉదాహరణలు వెతుకుతూ ఉంటాం తప్ప అది మనకి అనుభవంలోకి రాలేదు. అవసరమైతే చెప్పొద్దు. అనుభవంలోనికి విషయం బోధ చేయొద్దు. నువ్వు ఏది అనుభవంలోకి వచ్చిందో అది బోధ చేయి. అప్పుడు నువ్వు బలపడతావు, సంఘం బలపడతావు, ఉద్యోగం కోట్లిపారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలి? జీవనది ఏమవుతుంది? అది ఎంత పడుతుంది? ఊటవలే ప్రవహిస్తుంది, తర్వాత కాలువలాగా అవుతుంది, తర్వాత నదిలాగా మారుతుంది. దేవునికి స్తోత్రం. నీ ప్రవాహము, నీ ఆత్మ ప్రవాహము ఊటలాగిరే ఆగిపోయింది. బిడ్డలారా అంటున్నాను, ఏమనుకోదు. ఈ యోహాను అందరికంటే చిన్నోడు. నా పిల్లలారా అని రాస్తాడు. అది చదవబోతున్నాం. ఏమంటాడు? నా పిల్లలారా, నా ప్రియమైన పిల్లలారా. ఎదగాలి, మనం ఎదగాలి. పిల్లలాగా ఉండొద్దు. దేవునికి స్తోత్రం. అలాగే ఎందుకన్నాడు పిల్లలాగా? ప్రేమతో అన్నాడని మనం అర్థం చేసుకొని బోధ చేస్తున్నాం. కాదు, నువ్వు పిల్లోడివి, ఎదగాలిరా అని అర్థం. వాక్యంలో ఎదగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హెచ్చరిక వచ్చేస్తుంది. అది అయిపోయింది, అంశం పూర్తి అయిపోయింది. ఏం చెప్పండి? ఎవరన్నా ఒకరు కరెక్ట్గా చెప్పండి. భాషల వల్ల క్షేమాభివృద్ధి ఏంటి? వ్యక్తిగత క్షేమాభివృద్ధి ఏంటి? వరానికి వరం టు వరం ప్రమోట్ అయితేనే ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ఆ లింక్ వదిలిపెట్టద్దు. ఒకటి దొరికింది కదా అని చల్లిడిచి లోకంలో కలిసిపోయి నాకు వరం దొరికిందని అక్కడికి ఖుషి పడిపోయి ఇంకో పనిలో పడితే కుదరదు. కంటిన్యూగా ఒక వచనం తర్వాత ఒక వచనం నువ్వు నెరవేర్చడానికి నీ బ్రతుకులో అలవాటు చేసుకుంటే చచ్చిపోయేదాకా ఏదో వచనం మిగిలే ఉంటుంది నెరవేర్చడానికి, పోరాడడానికి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. దేవా దేవునికి మహిమ కలుగును గాక. హెచ్చరికకు వచ్చేస్తా. ఎంతమంది మొదటి ప్రేమను కలిగి ఉన్నారు? మనం బాధపడతాం సేవకులుగా, వాళ్ళు రక్షణ పెట్టారు, ఇంకో సంఘాన్ని ఈ సహజమైన మన దగ్గర ఉన్న అనుభవాలే మాట్లాడుతున్నాం, దూరం మాట్లాడుతున్నాం. సహజమే. వాళ్ళు ఏదో నీ దగ్గర లోపల చూసారు, వాళ్ళకి ఇష్టం అనిపించింది ఏదో కనపడేది. నువ్వు వాళ్ళని మళ్ళా తెచ్చుకోవాలంటే, వాళ్ళని ప్రాధేయపడైనా సరే ఏ విషయంలో నిన్ను ఆయాస పెట్టినా, వాళ్ళు మనల్ని ఏం కొట్లాడలేరు, కానీ మనం బాధ్యత వాళ్ళతో మాట్లాడాలి. ఏ విషయంలో నేను ముందు ఆయాస పెట్టింది సరి చేసుకుని చెప్పవాలి. నువ్వు నాతో సమాధాన పడకపోతే నాకు అక్కడ స్థానం లేదు కదా అని బతిమలాడి గలవా? ఇగో వదిలిపెట్టేసి నేను పొందారు, నేను పొందుతారు, మళ్ళీ వెళ్ళిపోతారు అని వాళ్ళ మీద నీ ఇగో చూపిస్తావా? ఇక్కడ ఇగో చూపిస్తే అక్కడ ఇగో అర్థం. ఇగో వదిలేసి పాదాల మీద పడి ఆత్మ రక్షించాలి. ఏం చేయాలి? ఆత్మ రక్షించబడితే పాదాల మీద పడ్డానికి కూడా ఏ అభ్యంతరము లేదు. దేవునికి స్తోత్రం. ఇగో వదిలేదు, టోటల్గా జీరో అయిపోవాలి. యేసయ్య పాదాలు కడిగాడు, నీ పాదాలు కడుగు తప్ప నా తప్పేంటి పట్టుకుంటా అనకు, అది పనికి మాలి. నీ పాదాలు కడుగుతా, నీ తప్పేంటి, ఎందుకు వెళ్ళిపోయింది? ఏమన్నా ఉంటే తప్పు ఉంటే నా దగ్గరికి రాకపోయినా సరే పర్వాలేదు, చెప్పు, సరి చేసుకో, ఇంకో నీకు పనికి వస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. ఫిలదెల్ఫియా. ఈ ఫిలదెల్ఫియా అర్థం చేసుకోకముందు రోమపత్రిక 5:5 చదువుతాం. రోమపత్రిక 5:5. నేను ముగింపు వచ్చాను. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఎప్పుడు పొందామంట ప్రేమ? పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ మనలోకి వచ్చింది. మరి ఏమైంది అది? ఇప్పుడు 1 కొరింథీ 13 మొదటి వచనంలో మనుషుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాట్లాడినను ప్రేమ లేనివాడైతే మోగెడు కంచును గనగనలాడు తాళమునై ఆగండి. ఏమైంది ఇక్కడ? ప్రేమ భాషలు మాట్లాడేది పరిశుద్ధాత్మ వల్లనే కదా భాషలు మాట్లాడేది ప్రేమ కుమ్మరింపబడేది. మరి ఇక్కడ భాషలు ఉన్నాయి కానీ ప్రేమ ఏమైంది? ప్రేమ మిస్సింగ్. ప్రేమ మిస్సింగ్ అండి. ఎందుకు మిస్సింగ్? ప్రేమ సాధకం చేయాలి. ఏం చేయాలి? ఈవేళ ఒక దిక్కులేని పిలిచి అన్నం పెట్టినాం, రేపు ఎట్టలే, రేపు దిక్కులేని చూసుకుంటూ పోయినాం. ఈవేళ సాధన చేసావు, రేపు చేయమంటే మిస్ అవ్వంగా టోటల్ మిస్ అయిపోయింది. ఇక్కడికి వచ్చింది. ఎందుకు పౌలు ఈ మాట రాయాల్సి వచ్చింది? ఏమైపోయింది? ఎందుకు తక్కువైపోయింది? అది సాధకం చేయక వాళ్ళు వదిలిపెట్టారు. కానీ దీన్ని ఆయా సంఘాల వాళ్ళు భాషలకు వ్యతిరేకంగా తీసుకున్నారు. ఆయా సంఘాల వాళ్ళు ఈ మర్మం వాళ్ళు ముందుకు తీసుకొస్తే అర్థం కదా. తప్పకుండా మనం ఆ మర్మాన్ని ముందుకు తీసుకురావడం మానేసి విమర్శించాం. వీ హ్యావ్ టు ఫీల్ సారీ ఫర్ దట్. మనము దేవుని ప్రేమలో లేము. దేవుని ప్రేమలో నేను ఇక్కడ 2 గ్రూపులు విన్నాను పాస్టర్స్ మీటింగ్లోని. 2 గ్రూపులు. ఎందుకు మనం ఎదురైతే పలకరించకుండా పక్కకు పోయే పాస్టర్లు ఉన్నారు. గుర్తుగా జ్ఞాపకం తెచ్చుకోండి. ఇట్లా పోతుంటే ఎదురైతే పలకరియకుండా పక్కకు పోయే సేవకుడు ఉన్నారా లేరా?
సేవకుని ప్రేమించకపోతే అన్యునికి సువార్త చెప్పడానికి మనకి ఎలా ప్రేమిస్తారు? దుర్మార్గుడైన పాపిని యేసయ్య ప్రేమించాడు. ఎందుకు? అతన్ని రక్షించడానికి, ప్రేమిస్తూ బాగా తాగుతున్నామని ప్రేమించడానికి కాదు, అతన్ని తాగు నుంచి విడుదల చేయడానికి అతన్ని ప్రేమించాల్సిందే. ఒక విగ్రహారాధికుడును, మాంత్రికుడును అని ద్వేషిస్తాం, మనం వ్యతిరేకంగా ప్రార్థన చేస్తాం, వాణ్ణి ప్రేమించాల్సిందే. ఏమైపోయింది ప్రేమ? సేవకుల పట్లే లేదా ప్రేమ? నేను చెప్పాను ముందు అప్రిషియేట్ చేస్తాను, తర్వాత హెచ్చరిక చదవండి, ఒక్కొక్క వచనం చదవండి, గుండెలు అది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం చదవండి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించను చూడుడి, మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము ఎట్టి ప్రేమను అనుగ్రహించను చూడుడి, మనము దేవుని పిల్లలమే. 13వ వచనం చదవండి. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి, మనము సహోదరులను ప్రేమించుతున్నాం గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుతుంది. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. అబ్బా మనం పరిస్థితిలో అనుకుంటున్నాం, మనం రక్షించుకుంటున్నాం, మోస్ట్ హోలీలాగా ఫీల్ అవుతాం. ఎవరితోనన్నా మనం మాట్లాడుకున్నాం, మన సహోదరుడు ప్రేమిస్తే ఎవరంట? ఏం తెలివి తెచ్చుకోవాలి మనం ఇప్పుడు? తోటి సేవకుల విషయంలో బుద్ధి పెట్టుకోవాలి. వాడు మనల్ని బాధపెట్టచ్చు, మన సంఘంలో నుంచి ఆత్మను పొందుకోవచ్చు, వాడు చేసే పని వాడు చేస్తున్నాడు. ఒకవేళ నీ దగ్గర ఏ వరం తక్కువ ఉందో జనాలు అక్కడ కూడా, ఒకవేళ నీ దగ్గర ఏమీ ఇష్టం లేదో, కాబట్టి ఆ సేవకు విశ్వాసం పొరపాటు ఉంటుంది, కానీ సేవకుంది ఏమి పొరపాటు ఉంటుంది. ఒకవేళ నమ్మకమైన సేవకుడైతే, నాలాంటివాడైతే నా దగ్గరికి వరం వస్తే నేను ఇంకో సేవకుడు జహీరాబాద్ ఒకరు, వికారాబాద్ ఒకరు, ఆయన 20,000 మంది పట్టి చర్చి కట్టుకున్నాడు, సంఘాన్ని విడదీసి. నేను ఇప్పటికీ నా దగ్గరికి ఎవరైనా వస్తే మీరు వేరే దినం వచ్చి వాక్యం వినండి, కానీ ఆదివారం నా దగ్గరికి అంత ఖచ్చితంగా. నేను కొద్ది మందితో ఆయనది అదే బోధ, నాది అదే బోధ. ఆయనది అదే సమయంలో వచ్చాడు, నేను అదే సమయంలో వచ్చాను. అభిషేకం అదే, నా అభిషేకం కూడా అదే. ఎక్కడ తేడా వచ్చింది? నమ్మకత్వం తేడా. ఏమే అవునా? ఎక్కడ తేడా వచ్చింది? మనం అభివృద్ధి చెందడం అంటే పెద్ద సంఘాలు కట్టుకుని నిలబడటం కాదు, పెద్ద సంఘాలు కట్టుకుని నిలబడటం కాదు. మన మేరలో మనం నిలిచి, నేనున్నా లేకపోయినా మన మేరలో మనము నిలిచి ఉంటాం. నేను ఇది సేవకులకు తగిన వర్తమానము అని అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలిగిన గాక. ఏమంట? సహోదరుని ద్వేషించేవాడు నరహంతుడు. 5వ అధ్యాయము 30వ వచనం చదవండి. మత్తయి సువార్త. మత్తయి సువార్త 5వ అధ్యాయం. కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపడి 43 నుంచి చదువు. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్టు నీ శత్రువులను ప్రేమించు. నేను హింసించు వారి కొరకు ప్రార్థన ప్రార్థించాలంట. శత్రువులను ఏం చేయాలంట? ప్రేమించాలి. ఈగో ఎక్కడ ప్రేమించనిస్తుందని మనకున్న ఈగో. సో మనం మళ్ళా మోకాళ్ళ మీద పడి
మళ్ళా ప్రభు దగ్గర చేరుకొని ప్రభువా నా హృదయం అయితే ఈ వాక్యాన్ని బట్టి అతన్ని ప్రేమించాలని ఆశ ఉంది, కానీ అతన్ని చూడగానే నాకు ద్వేషం. ఇది శరీర స్వభావం. ఉదాహరణకి నేను ఒక మాట చెప్తాను. మా ఇంటి ముందు మా చర్చి పక్కనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను పోలీస్ అనమాట, గూండాలు అంటాడు అనమాట. చర్చి జాగాలో ఉన్న చెట్టు కొట్టేసి వారికి ఆకులు పడిపోతున్నాయంటే తుడుచుకోలేకపోతున్నాడు. నన్ను కొట్టడానికి మన చెట్టు కొట్టేసి నన్నే కొట్టడానికి. అది కొన్ని సంవత్సరాలు అయింది. రీసెంట్గా వాడు మళ్ళీ ఒక ఫ్లోర్ వేస్తున్నాడు. ఇసుక వేసుకోవాలి ఇక్కడ మన స్థలంలో. సార్ ఇసుక వేసుకుంటాను. నా మనసులో ఏమనిపిస్తుంది, చెట్టు కొట్టినప్పుడు ఏమైంది నీ తెలివి అందామని ఉన్నది, శరీరం అనేది నేనేం చెప్పిన వేసుకో. ఇది లోపల సప్రెస్ చేసేసి ఈ ఆలోచనని లోపల సప్రెస్ చేసి సహజం. మన మానవుడు అద్వేషం అనేది తప్పకుండా వస్తుంది, కానీ దాన్ని సప్రెస్ చేసి దేవుణ్ణి మహిమపరిచే పని మనము చేయాలి. దేవునికి స్తోత్రం. నేను నీకు చిన్నోన్నని భావిస్తే అనేదా భావించకుండా ఈ మాటకి తల వచ్చాను. మీ సేవకులు నేను ద్వేషించే సేవకులు ప్రేమించాను. అన్యులను కూడా మంత్రగాన్ని కూడా ప్రేమించి భుజం మీద చేసి వాక్యం చెప్పగలుగుతారు. ఎందుకంటే నా ద్వారా 3-4 మాంత్రికులు రక్షించబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. పుస్తకాలు కాల్చుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకడు ఇంటికి వచ్చి పడుకుంటాడు. నేను చర్చికి పోతున్నాను రా, నువ్వు పడుకోని తాళం ఇచ్చిపోయినా సూట్ కేసు మీద 10 రూపాయలు కట్టాలి. 1000 రూపాయలు అంటే చాలా ఎక్కువ అనమాట. 10 రూపాయలు నోట్లు కట్ట, 1000 రూపాయలు కట్ట ఆడ పెట్టి తాళం కూడా ఆ నోట్లో కట్ట మీద పెట్టి నేను వెళ్ళిపోయాను. తాళం వదిలిపెట్టి వెళ్ళిపోయినా రాత్రి పడుకున్నాడు. పొద్దున్న వచ్చిన లెక్క చేసుకున్నాడు. వాడు బయటికి వెళ్ళాడు. లెక్క చేస్తే ఒక నోట్ తక్కువ. ఏమనలేదు వాడు. 2 రోజులు 3 రోజులు కాలుగాళ్ళు పిల్లిలాగా తిరిగాడు. బయటికి లోపలికి, బయటికి లోపలికి. 3వ రోజున సార్ నేను ఒక చిన్న తప్పు ఏమిరా అందుకెళ్ళి ఒక 10 రూపాయలు నేను అడిగితే 100 రూపాయలు కూడా ఇచ్చేవాడిక. ఎందుకు చేసినావు ఎప్పుడట్లా చేయగలను. వాడు మారి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్తామా. ఈ సహనము మనుషులను మారుస్తుంది. అప్పుడే నాకు కోపం ఉంది. ఎంతో కష్టంతో సేవ చేస్తున్న సమయం అది. 1000 రూపాయలు నా దగ్గర ఉండడం చాలా ఉన్నతమైన విషయం అని. దేవునికి స్తోత్రం. నాకున్న లిమిటెడ్ సోర్సెస్ని బట్టి ఖచ్చితంగా నాకు కోపం రావాలి. వాడి మీద కోపం ఉంది, కానీ దాన్ని సప్రెస్ చేసి ఇంకెప్పుడట్టు లేక వాడు ఇప్పటికీ ఎక్కడ కనిపించింది. సార్ తిందాం దా అని తీసుకపోయి బిర్యానీ తినేస్తాను. అది తీసుకునేదంతా 10 రూపాయలే. ఇన్ని సంవత్సరాలకి ఎంత ఖర్చు పెట్టాడో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ సహనం, నీ తోటి సేవకుల విషయంలో సహనం, నీ అన్నదమ్ములలో సహనం, అన్నదమ్ములలో సహనం ఇంతే బాగుంది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలిగింది. ఏరాళ్ళల్లో సహనం ఉపదేశం తీసుకెళ్ళండి. సంఘం బోధించండి. ఏమంటారు? ఏం చేయాలి? నిన్ను అమితంగా ప్రేమించడం మొదలు పెడతాను. నిన్ను ద్వేషించిన విశ్వాసులు నిన్ను ప్రేమించడం ప్రేమ చూపించాలి. దేవుడు మిమ్మల్ని వాక్య ప్రకారం మలిచి ఉన్నతమైన ఉపదేశంతోను ఉద్యమముతో నింపి వాడుకోను.